ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత సాగరంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇంతవరకు ఒక అధ్యాయాన్ని మనం శ్రవణం చేయగలిగాం. రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. భగవద్గీత ఒక జ్ఞాన అమృత ధార, అద్భుతమైనటువంటి పరమ పావనమైనటువంటి తీర్థము. సకృత్ గీతాంభసి స్నానం సంసార మల మోచనం. భగవద్గీత జలములలో మనం ఒకసారి స్నానం ఆడినట్లయితే, అంటే భగవద్గీత జ్ఞానాన్ని మనం పొందినట్లయితే సంసార మల మోచనం అని మన పెద్దలు చెప్పారు. సంసారం అంటే మనలో ఏర్పడేటటువంటి అహంకారం. ఆ అహంకారాన్ని తొలగించగలిగినటువంటి, ఆ మాలిన్యాన్ని కడగగలిగినటువంటి జలం భగవద్గీత జ్ఞాన జలం మాత్రమే. మామూలు నీళ్ళల్లో స్నానం చేస్తే మనకి దేహానికి పైనుండేటటువంటి మాలిన్యం వరకు మాత్రం పోవటానికి కొంతవరకు అవకాశం ఉంది. అది కూడా పూర్తిగా పోతుంది అని మనం ఏం చెప్పలేం. కానీ ఆంతరమైనటువంటి మన లోపలుండేటటువంటి మాలిన్యాలు పోవాలంటే మాత్రం గీతా జ్ఞానం మనకి తప్పనిసరిగా కలిగి తీరవలసిందే. ఎందుకంటే అది మన లోపల ఉండేటటువంటి ఒక్కొక్క పొరలోనూ కూడా పేరుకున్నటువంటి దోషాలని ఒక పద్ధతిలో, ఒక క్రమంలో కడిగి శుద్ధి చేస్తుంది. సాధారణంగా మనిషికి ఏర్పడేటటువంటి ఒక దోషం అధైర్యం, శోకం. ఈ శోకాన్ని తొలగించడం చాలా అవసరం. హనుమంతుడంతటి వాడికి లంకానగరంలో ప్రవేశించిన తర్వాత సీతమ్మని అన్వేషిస్తూ ఆయన సీతమ్మ లభించకపోయేటప్పటికీ చాలా నిరాశ చెందుతాడు. ఆయన అతన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక శోకం ఆవహిస్తుంది. కానీ బుద్ధిమంతుడైన, బుద్ధిమతాం వరిష్ఠుడు అని అంటారు కదా ఆయన్ని. అందుచేత తిరిగి ఆయనే ఒకసారి తన ఆత్మావలోకనం చేసుకుని, శోకం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది అన్ని రకాల అనర్థాలకి కూడా మూలము. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం. మనలో ఉండేటటువంటి శక్తిని అది కప్పిపారవేస్తుంది. ఎన్ని రకాలుగా మనం విన్నా, ఎంతమంది ద్వారా విన్నా, ఎన్ని విషయాలు మనకి తెలిసినా, ఆ వచ్చినటువంటి ఆవేశంలో, శోక ఆవేశంలో అవన్నీ కూడా మరుగున పడిపోతాయి. శోకః నాశయతే సర్వం. ఏ పని చేయడానికి చేతకాని వ్యక్తిగా మనని తయారు చేస్తుంది శోకం. నాస్తి శోక సమో రిపుః. శోకం లాంటి శత్రువు ఈ ప్రపంచంలోనే మరి లేదు సుమా అంటాడు ఆంజనేయ స్వామి. సో శోకం అనేటటువంటిది చాలా ఉపద్రవకరమైనటువంటి ఒక శత్రువు లాంటిదన్నమాట. అదొక పెద్ద మలినం. ఇది ఆవహించింది, ఆక్రమించింది మన లోపల అంటే అన్ని రకాలుగా అనర్థాలకి అది ద్వారం తెరిచినట్టే అన్నమాట. దాన్ని కూడా భగవద్గీత జ్ఞానం క్రమంగా కడిగి శుద్ధి చేస్తుంది, తొలగిస్తుంది. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జునుడికి శోకం కలిగింది. ఆ కలిగినటువంటి శోకం కూడా మామూలుగా శోకం కాదది, తగని శోకం. అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మధియా
ఆకులం అని చెప్తారు యామునాచార్య స్వామి అర్జునుడికి కలిగినటువంటి ఆనాటి స్థితిని చూస్తూ. అస్థాన స్నేహ కారుణ్య కాని చోట, తగని చోట అస్థానము, అలాంటి చోట అతనికి స్నేహం కలిగింది, దాంతో కారుణ్యం ఏర్పడింది. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకుండా పోయింది. ఏది చేయ తగినది ఏది మానతగినది కూడా వివేకం కోల్పోయాడు. అలాంటి ఒక శోచనీయమైనటువంటి స్థితిలో ఉండే అర్జునుడికి భగవంతుడు చేసినటువంటి మహోపదేశమే భగవద్గీత. అది గీతకి ఆరంభము, శాస్త్ర అవతరణం ఆ రకంగా జరిగినది అని యామునాచార్య స్వామి చెప్తారన్నమాట. నిజానికి ఏ స్థానంలో ఏ రకమైనటువంటి భావం మనలో కలగాలో అది కలిగితేనే మనం మనుషులము అని అర్థం. అంటే ఎక్కడ పరాక్రమం మనిషిలో కలగాలో, ఎక్కడ జాలి కలగాలో, ఎక్కడ పౌరుషం కలగాలో ఆయా స్థానంలో ఆయా రకమైనటువంటి ఆ భావ ఉద్రేకం కలగాలి. ఒకటి కలగాల్సిన చోట మరొకటి కలిగితే అది విపరీతం అవుతుంది. ఇప్పుడు విరాగం కలగవలసిన చోట స్నేహం ఏర్పడింది అనుకోండి, వాడు పతనం అవుతాడు. మనం గతంలో కొన్ని కథలు వినుంటాం. జడభరతుడు అని ఒక మహానుభావుడు, పేరు మనం వినుంటాం. అతనికి పూర్వజన్మలో చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉండేది. మహానుభావుడైన ఈ భూమికి అంతటికీ కూడా భారతము అనే పేరు వచ్చేటట్లుగా చేయగలిగినటువంటి మహనీయుడైన. చాలా అతని యొక్క పరంపరకే భరత వంశము అని పేరు వచ్చింది. సాధారణంగా మన భారతానికి శకుంతల కుమారుడైనటువంటి భరతుడి వల్ల అని అంటుంటారు, కానీ అది కాదు. అంతకంటే చాలా కాలానికి పూర్వమే భరతుడు అనేటటువంటి ఒక మహానుభావుడు పరిపాలన చేస్తుండేవాడు. చాలా గొప్పవాడు అతడు. మొత్తం ఈ భూమి మీద ఉండేటువంటి అన్ని ఖండాల్లో వాళ్ళకి కూడా తన సంబంధంతో ఒక గౌరవం కలిగేటట్లుగా చేసినటువంటి మహనీయుడే. సరే, ఆయన తన జీవితంలో చివరి దశలో, సాధారణంగా ఆ రోజుల్లో జీవిత చివరి దశలో గృహస్థ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఇతర బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పగించేసి వనానికి వెళ్ళిపోయి ప్రశాంతమైనటువంటి ఏ ధ్యానమో జపమో యోగమో తపస్సో ఏదో చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉండేవారు. ఈ మహానుభావుడు కూడా అట్లాగే తపస్సు చేసుకుందాము అని వనానికి వెళ్ళాడు. వనానికి వెళ్ళాడు, కానీ అక్కడ తపస్సు చేసుకుంటూ ఇంకా కొద్ది రోజుల్లో, అంటే సుమారుగా ఒక 3-4 నెలల్లో ఇంకా జీవితం అతనికి సమాప్తం అవుతుంది అనే ఒక దశలో నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక లేడీ భయం చేత నీళ్ల మించి దూకుతూ గర్భవతిగా అది ఉండడం చేత తన లోపల ఉండేటువంటి శిశువుని కని అది కాస్త చనిపోయింది. ఆ చిన్నపిల్లని చూసి పాపం ఇతనికి జాలి కలిగింది. జాలి కలిగి బయటికి తీసుకొచ్చి ఆయన ఎక్కడ వదిలిపెడితే సరిపోయి ఉండేది, కానీ అలా వదలలేదు అతను. దాన్ని తెచ్చి తన కుటీరంలో పెట్టుకున్నాడు. దానికి మెల్లిగా పాలు పోయడం ప్రారంభించాడు. పాలు ఎక్కడి నుంచో సేకరించడం ప్రారంభించాడు. మళ్ళీ ఒక లంపటం ప్రారంభమైంది అతనికి. సో పాలు సేకరించడం కోసం ఒక ప్రయత్నం, దానికి పోయడం కోసం ఒక ప్రయత్నం, ఇవన్నీ చేస్తూ క్రమంగా దాన్ని పెంచడం ప్రారంభించాడు. అది సుమారుగా ఒక నెలన్నర వయసు వచ్చేటటువంటి స్థితి వచ్చినప్పుడు అది ఇటు అటు తిరుగుతుంటే ఏమవుతుందో దీనికి, ఇది ఎక్కడ తిరిగితే ఏ ఇతర జంతువులు వచ్చి దీన్ని పట్టుకుంటాయో ప్రాణం తీస్తాయో అనేటటువంటి భయం అతనికి మనసులో కలిగి జపం చేస్తున్నా ఎక్కడుంది ఆ లేడి పిల్ల, ఎక్కడుంది అది, ఎక్కడ తిరుగుతోంది అని ఇదే గమనం. క్రమంగా జపం తగ్గిపోయింది. ఆ లేడి పిల్ల మీదే ధ్యానం పూర్తిగా పెరిగిపోయి ఇక అతనికి దేహం వదిలిపెట్టే సమయం వచ్చే నాటికి ఆ లేడీ సంరక్షణలో ఇతరమైనటువంటి ఆలోచనలన్నీ వదిలిపెట్టి
నేను లేకపోతే ఈ లేడీ ఏమైపోతుంది, అయ్యో 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 అనుకుంటూ పాపం దేహాన్ని వదిలిపెట్టాడు. పర్యవసానం ఏమైందంటే తిరిగి మళ్ళీ అతను లేడై పుట్టాల్సి వచ్చింది. పుట్టాడు అతను. అయితే పూర్వజన్మ సంస్కారం కొంత ఉండడం చేత ఆ లేడీ దేహాన్ని మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ ఒక మనిషి పుట్టి ఆ మనిషిలో కూడా అతడిలో ఉండాల్సినటువంటి ఏ యోగం అయితే ఉందో అది తిరిగి ఆరంభమైతే అతను కేవలం ఆ జ్ఞాన దశలోనే తన జీవితాన్ని గడుపుతూ మిగతా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో పట్టించుకోకుండా ఉండడం లాంటివి చేయడం చేత మిగతా వాళ్ళంతా అతన్ని జడుడు అని అంటుండేవారు. అతనికి భరతుడు అనే పేరు పెట్టారు. జడుడుగా ఉన్నాడు కనుక ఈ భరతుడు అతని పేరు జడ భరత అని పేరు పెట్టేశారనమాట. చాలా గొప్ప జ్ఞానం కలిగినవాడు. ఆయన ఒక రాజుగారికే అద్భుతమైనటువంటి జ్ఞానోపదేశం చేస్తాడు అని తర్వాత మనకి వేదవ్యాస భగవానుడు వివరిస్తాడనుకోండి. అంటే అతనికి అవసరం లేని చోట స్నేహం ఏర్పడింది లేడి పిల్ల మీద. దాని తర్వాత అయ్యో అని దాని మీద ఒక కారుణ్యం ఏర్పడింది. అంటే అతనికి కూడా కలిగినది అస్థాన స్నేహ కారుణ్య. దాంతో ఏమైంది, ధర్మ అధర్మ ధియ ఆకులం అయ్యాడు ఆయన కూడా. తన ధర్మం ఏమిటి, తాను వచ్చినది ఇక్కడ యోగం చేసుకోవడం కోసం. యోగేన అంతే తను త్యజాం అని యోగాభ్యాస దశలో ఉండి తన దేహాన్ని భగవంతుడి యొక్క శ్రీపాదాల దగ్గరికి చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన వనానికి వెళ్ళాడు. పాపం అలాగే చేశాడు అంతవరకును. కానీ ఆ చివరి క్షణాల్లో అతడు అక్కడ ఉండాల్సినటువంటిది ఇక్కడికి వచ్చి తన ధర్మాన్ని తాను చేయాల్సిన కర్తవ్యాన్ని తాను మర్చిపోయి ఏది తన కర్తవ్యం కాదో అది తన మీద పెట్టుకున్నాడు. అదేమిటండి మరి ప్రాణిదయ భూతదయ మంచిదే కదా అంటారు. భూతదయ మంచిదే, కానీ ఎంతవరకో అంతవరకే ఉండాలి తప్ప హద్దు మీరి ఉండడం అనేది ఎప్పుడు తప్పు. ప్రపంచానంతా తానొక్కడే ఉద్ధరిస్తాను అని అనుకోవడం అంతకంటే మూర్ఖత మరొకటి ఉండదు. తాను ఎంతవరకు చేయతగునో అంతవరకు తను తప్పకుండా చేయొచ్చు. మిగతా ఉండే వాటిని మిగతా ఏవో చూస్తాయి. మనకి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అలాంటి చిన్న మానవ శిశువు లేకపోతే ఏ ఇతరమైనటువంటి శిశువులో ఉన్నప్పటికీ కూడా క్రూర మృగాలు లాంటివి కూడా ఇలాంటి చిన్న శిశువుల్ని తీసుకొని జాగ్రత్తగా పెంచి వాటిని పెద్ద చేసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. చేత అలాంటివి నిర్దాక్షిణ్యంగా నశించిపోతాయి అని అనుకుని అదేదో మనమే ఉద్ధరించేయాలి అని అనుకోవాల్సినటువంటి అవసరం కూడా నిజానికి లేదు. వాటికేదో ఒక వ్యవస్థ ప్రకృతి ఏర్పరుస్తుంది లేదా భగవంతుడు ఏర్పరుస్తాడు. కానీ దాని మీద ఈయనకి మరి విశ్వాసం ఉంటుంది. కానీ తన మీద ఆ భారాన్ని ఆ బాధ్యతని వేసుకోవడం చేత ఈయన పాపం మనిషిలోంచి తను తిరిగి కర్మబంధం విడిపోయే దశకి వెళ్ళాల్సినటువంటి మహనీయుడు కాస్త తిరిగి మళ్ళీ ఒక జంతువుగా పుట్టాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడింది అని మనకి చరిత్ర చెప్తోంది. సో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే కారుణ్యం మంచిది, కానీ అది తగని చోట ఏర్పడ్డప్పుడు, అస్థానంలో ఏర్పడ్డప్పుడు అది అన్ని రకాల అనర్థాలకి దారితీస్తుంది. అర్జునుడికి కూడా మొదటి అధ్యాయంలో అతనికి ఒక రకమైనటువంటి యుద్ధానికి వచ్చి యుద్ధం చేద్దామని సర్వము సన్నద్ధం అయిపోయి సిద్ధం చేసుకొని కూర్చున్న తరువాత అతనిలో ఒక కూడని ఒక శోకం ఏర్పడింది. దానికి కారణం వెనకాతల తగని చోట కారుణ్యం ఏర్పడింది, తగని చోట దయ కలిగింది. శత్రువు మీద దయ కలగాల్సినటువంటి అవసరం నిజానికి లేదు కదా. శత్రువు తన్ని హింసించేటప్పుడు ఆ హింసని అరికట్టడం అనేటటువంటిది దాని బాధ్యత కలిగినటువంటి ఒక వీరుడికి ఆ అవసరం తగును. కానీ ఆ విషయాన్ని పాపం అర్జునుడు మర్చిపోయాడు. శోకం పొంగింది. చేతిలో ఉండేటటువంటి తన శస్త్రాలని కింద పారవేశాడు. ధర్మస్థాపన చేయడానికి వచ్చినటువంటి భగవంతుడి ముందరే తాను అస్త్ర త్యాగం చేసేసి రథోపస్థ ఉపావిశత్ అని ఆ రథం మధ్యలో సతికిలబడ్డాడు. తనకి తగినటువంటి తనకి ధర్మమైనటువంటి యుద్ధాన్ని చేయనన్నాడు. తనకి తగనటువంటి కారుణ్యాన్ని తన మనసులో నింపుకున్నాడు అని మనకి మొదటి అధ్యాయం పూర్తయింది.
అదే శోకం తిరిగి మళ్ళీ కొనసాగుతోంది 2వ అధ్యాయంలో కూడా. కానీ దీనికి దానికి కొద్దిపాటి తేడా ఉందన్నమాట. ఏమిటా తేడా? శోకంలో కూడా తేడాలు ఉంటాయా అంటే, శోకంలో చాలా రకాల తేడాలు ఉంటాయి. అదేమిటో మనం తెలుసుకుందాం, ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.